నమస్తే, వెల్కమ్ టు టీసార్ ఛానల్. దిస్ ఇస్ రాజ్, ఎకనామీ ఫ్యాకల్టీ. సో మనం చాలా ఎకనామీలో డిస్కస్ చేసినాం నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్లో. ఈ నేషనల్ ఇన్కమ్ అనేటువంటి ఒక టాపిక్లో ఎంతమందికి జాతీయ భావనలు అంటే ఏంటిది, జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటిది, వాటి మధ్య వ్యత్యాసం ఏముంది అనేది డిస్కస్ చేసినాం. సో దాని తర్వాత ఇంకా జీడిపి భావనలు డిస్కస్ చేసిన తర్వాత, నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ డిస్కస్ చేసిన తర్వాత ఇంకా మనం కొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం. ఆ కొన్ని అంశాలలో మేజర్గా తీసుకుంటే జాతీయ ఆదాయ ఉత్పత్తి, జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు. అసలు నేషనల్ ఇన్కమ్ని ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తాం, నేషనల్ ఇన్కమ్ మెజర్స్ ఏంటి, జనరల్ వాట్ ఆర్ ద మేజర్ మెజర్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో జాతీయ ఆదాయం మనం ఎట్లా లెక్కిస్తాం అనేటువంటిది లెక్కించే పద్ధతులు ఇంపార్టెంట్. ఈ లెక్కించే పద్ధతులు ఇంపార్టెంట్ అనేటువంటిది తీసుకుంటే అసలు భారతదేశంలో మేజర్గా జాతీయ ఆదాయాన్ని మనం ఎప్పటి నుంచి లెక్కిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి మనం నేషనల్ ఇన్కమ్ లెక్కిస్తున్నాం. ఈ లెక్కించే కంటెంట్ తీసుకుంటే జాతీయ ఆదాయాన్ని మనం మేజర్గా స్వతంత్రానికంటే ముందు, బిఫోర్ ఇండిపెండెన్స్, ద పాస్ట్ ఇండిపెండెన్స్ టైం, ఫస్ట్ భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినటువంటి ఒక వ్యక్తి దాదాబాయి నౌరోజీ. ఈ దాదాబాయి నౌరోజీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది దాదాబాయి నౌరోజీ. ఈ దాదాబాయి నౌరోజీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా దాదాబాయి నౌరోజీ జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తే, ఈ అంచనా స్వతంత్ర భారతదేశానికంటే ముందు 1876 సంవత్సరంలో మన ఇండియాలో అంటే 1867-68 సంవత్సరాల ధరలు బేస్ చేసుకొని మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. ఈ 67-68 సంవత్సరాల ధరలను బేస్ చేసుకొని అంచనా వేసినప్పుడు దాదాబాయి నౌరోజీ ఏం చేయడం జరిగిందంటే, ఈయన ఒక బుక్ రాసింది, ద పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ద పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ద పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక బుక్ను దాదాబాయి నౌరోజీ జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు రాయడం జరిగింది. దీంట్లో ద జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మెథడ్ ఎంచుకున్నాడు. జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మెథడ్. జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మెథడ్ అంటే ఏంటిది, ఎలా ఉంటుంది అనేటువంటిది చూద్దాం మనం. జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మెథడ్ దాదాబాయి నౌరోజీ ఇక్కడ మేజర్గా ఈ బుక్ రూపంలో చెప్పడం జరిగింది. ఈ బుక్ రూపంలో చెప్పేటప్పుడు దాదాబాయి నౌరోజీ మేజర్గా కొన్ని అంశాలు తీసుకున్నాడు. ఎప్పుడు ఫస్ట్ జనాభాను తీసుకోవడం జరిగింది. అప్పటి జనాభా ఎంత అంటే ఎగ్జాక్ట్లీ ఆ టైంలో భారతదేశ జనాభా మొత్తానికి 17 కోట్లు. ఓకే, ఆ టైంలో భారతదేశ జాతీయ ఆదాయం 340 కోట్ల రూపాయలని చెప్పింది. ఈ 17 కోట్ల రూపాయలను 340 కోట్ల రూపాయలతో డివైడ్ చేస్తే వచ్చిన ఆదాయమే తలసరి ఆదాయం. ఇలా తలసరి ఆదాయం ఎంత అని చెప్పిండంటే 20 రూపాయలు చెప్పిండు. 20 రూపాయలు తలసరి ఆదాయం చెప్పడం జరిగింది. ఈ తలసరి ఆదాయం ఎప్పుడైనా, జాతీయ ఆదాయం ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి మాత్రమే లెక్కిస్తారు. 1 ఇయర్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. జాతీయ ఆదాయమైనా తలసరి ఆదాయమైనా సంవత్సరానికి ఒకసారి మాత్రమే తీసుకుంటారు. కాబట్టి ఈ జాతీయ తలసరి ఆదాయాలను పరిశీలించినప్పుడు తలసరి ఆదాయం 20 రూపాయలు ఉంటే 20 రూపాయలు డివైడెడ్ బై 12 నెలలు తీసుకుందాం. ఓకే, 170 పైసా. 170 డివైడెడ్ బై 30 డేస్ తీసుకుందాం. అంటే 5 పైసల కంటే ఎక్కువ వస్తుంది. 5 పైసలతో 5 పైసా వస్తుంది. 5 పైసలు వస్తాయి. ఈ 5 పైసలతో ఒక సామాన్యుడు ఏం చేస్తాడు అనే క్వశ్చన్ వచ్చింది. అంటే పేదరికంలో భారతదేశం పేదరికం పెరగడానికి కారణం బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన, బ్రిటిష్ వాళ్ళ యొక్క విధానాలు అని చెప్పింది. ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన, బ్రిటిష్ వాళ్ళ యొక్క విధానాలు అనేటువంటిది మేజర్గా చెప్పడం జరిగింది. ఇలా దీని తర్వాత భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి చాలామంది వ్యక్తులు వచ్చారు. దాంట్లో కర్జన్, హెచ్ఆర్ హార్న్, ఆర్సి దేశాయ్. ఓకే, ఆర్సి దేశాయ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇండియా అనే ఒక బుక్ రూపంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది. ఇలా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన తర్వాత మన ఇండియాలో స్వతంత్రానికంటే ముందు ఒక శాస్త్రీయమైన దృక్పథంతో, అంటే ఒక టెక్నికల్ బేస్ చేసుకొని మన ఇండియాలో నేషనల్ ఇన్కమ్ను క్యాలిక్యులేట్ చేసిన మేజర్గా ఎవరు మన ఇండియాలో అని అంటే వికేఆర్వి రావ్ అంటాం. వికేఆర్వి రావ్. ఈ వికేఆర్వి రావ్ అనేటువంటి ఆయనే
స్వతంత్రానికంటే ముందు భారతదేశంలో ఒక శాస్త్రీయమైన దృక్పథంతో అంటే స్టాటిస్టిక్స్ బేస్ చేసుకొని ఇండియాలో జాతీయతను అంచనా వేసినటువంటి ఒక వ్యక్తి వికేఆర్వి రావు. ఓకే, క్లియర్? సో రైట్, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకు వికేఆర్వి రావు సో ఇండియాలో 1929-32 సంవత్సరాల మధ్య 36 నుంచి 38 సంవత్సరాల మధ్య భారతదేశంలో జాతీయతను అంచనా వేసింది. ఈ జాతీయతను అంచనా వేయడం జరిగింది కాబట్టి ఈయన ప్రకారం భారతదేశంలో జాతీయాదం 1680 కోట్ల రూపాయలు. ఓకే, సో ఈయన ప్రకారం తీసుకున్న తలసరి ఆదాయం 62 రూపాయలుగా చెప్పడం జరిగింది. ఇదంతా స్వతంత్రానికంటే ముందు భారతదేశంలో జాతీయాదాన్ని అంచనా వేసి అంచనా వేసిన తర్వాత 1949 సంవత్సరంలో భారతదేశంలో జాతీయాదాన్ని అంచనా వేయడానికి ద నేషనల్ ఇన్కమ్ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. నేషనల్ ఇన్కమ్ హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ, నేషనల్ ఇన్కమ్ హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ ఇన్కమ్ హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ 1949లో ఏర్పాటు చేస్తే దీనికి చైర్మన్గా ఎవరు ఉండడం జరిగిందంటే పిసి మహాలనోబిస్ చైర్మన్. పిసి మహాలనోబిస్ అలాగే పిసి మహాలనోబిస్ చైర్మన్గా ఉంటే దీనికి ఇద్దరు మెంబర్స్ ఉన్నారు. ఇద్దరు మెంబర్స్, దాంట్లో వన్ డిఆర్ గాడ్గిల్. సో రెండో వ్యక్తి ఎవరు ఉండడం జరిగిందంటే వికేఆర్వి రావు. సో ఇలా మన ఇండియాలో ఓవరాల్గా నేషనల్ ఇన్కమ్ అంచనా వేయడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని తీసుకున్నాం. హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీకి చైర్మన్ పిసి మహాలనోబిస్ అండ్ డిఆర్ గాడ్గిల్ అండ్ వికేఆర్వి రావు వెన్ ద పీరియడ్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ టైం. వీళ్ళ యొక్క ద ఫైనల్ రిపోర్ట్ 1953లో కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే 1953 కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే ఫస్ట్ భారతదేశంలో జాతీయాదం 8,910 రూపీస్, 8,910 crores. ఓకే, వీళ్ళ ప్రకారం ఫస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అంటే 225 రూపీస్, 225 రూపాయలు తలసరి ఆదాయం తీసుకోవడం జరిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ ద ఫస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ద పోస్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ పీరియడ్. ఓకే రైట్, ఇది జరిగిన కంటెంట్. అయితే భారతదేశంలో జాతీయాదాన్ని అంచనా వేయడానికి ఎప్పుడైనా కూడా ఒక 3 పద్ధతులు తీసుకుంటారు. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ చేయడానికి 3 పద్ధతులు తీసుకుంటారు. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సిఎస్ఓ అనేది జాతీయాదాన్ని అంచనా వేస్తుంది. ప్రస్తుతం సిఎస్ఓ జాతీయాదాన్ని అంచనా వేయట్లే. ప్రస్తుతం భారతదేశంలో జాతీయాదాన్ని అంచనా వేసే సంస్థ ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇది 2019 సంవత్సరంలో మన ఇండియాలో ఏర్పాటు కావడం జరిగింది. రైట్, ఇప్పుడు ఈ సిఎస్ఓ వారు భారతదేశ జాతీయాదాన్ని అంచనా వేయడానికి మేజర్గా ఒక 3 పద్ధతులను తీసుకోవడం జరిగింది. ఒక 3 పద్ధతులే మనకు ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి అనేటువంటి కంటెంట్ తీసుకున్నారు. రైట్, ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఒక ప్రిలిమినరీ కంటెంట్ తీసుకుందాం. మెయిన్స్, ఈ మెయిన్స్లో సో జాతీయాదాన్ని అంచనా వేయాలంటే ఏం కావాలనేది ప్రశ్న. సో జాతీయాదాన్ని అంచనా వేయాలంటే ఏం కావాలనేటువంటి ఒక ప్రశ్న తీసుకుంటే ఈ క్వశ్చన్ ఏమడుగుతాడు? జాతీయ ఆదాయ అంచనా పద్ధతులను తెలియచేయండి. ఫస్ట్ జాతీయ ఆదాయ అంచనా పద్ధతులను, దిస్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, సో జాతీయ అంచనా పద్ధతులను తెలియచేయండి అని అంటే ఎలా అంచనా వేస్తారు నేషనల్ ఇన్కమ్? ఓకే, హౌ టు ఎక్స్ప్రెస్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ మెథడ్స్, దీస్ ఆర్ ఆల్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, హౌ టు ఎక్స్ప్రెస్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ మెథడ్స్ అంటే ఫస్ట్ మనం ఒక క్వశ్చన్కు ఆన్సర్ రాసేటప్పుడు జాతీయాత్మక డెఫినేషన్ రాయాలి. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో తయారైన అంతిమ వస్తు సేవల విలువను జాతీయాదం అంటాం. ఒక సంవత్సర కాలంలో తయారైన అంతిమ వస్తు సేవల విలువ జాతీయాదం అయితే ఎప్పుడైనా ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడైనా ఆర్థిక సేవలు ఉంటాయి. ఆర్థిక సేవలు అంటే వస్తు సేవల ఉత్పత్తి అన్నట్టు. ఇలా ఒక దేశంలో తయారైన మొత్తం వస్తు సేవల ఉత్పత్తిని జాతీయాదం అని పిలుస్తాం. ఇలా వస్తు సేవల ఉత్పత్తి జాతీయాదం అని పిలిస్తే ఇలా స్వతంత్రానికంటే ముందు భారతదేశంలో జాతీయాదాన్ని అంచనా వేసినటువంటి వ్యక్తే దాదాబాయి నౌరోజీ. ఓకే రైట్, ఇప్పుడు ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా జాతీయాదాన్ని అంచనా వేయాలి అని అంటే ప్రతి ఆర్థిక వ్యవస్థలో ఫస్ట్ ఏముంటుంది? ఉత్పత్తి అనే ఒక పదం ఉంటుంది. ఓకే, ఉత్పత్తి అనే ఒక పదం ఉంటుంది. ఉత్పత్తిలో ఎవరు పాల్గొంటారు అని అంటే ఉత్పత్తి కారకులు పాల్గొంటారు. ఉత్పత్తి కారకులు ఎవరు? 1 భూమి, మూలధనం, శ్రామికులు, వ్యవస్థ, వీళ్ళు కారకులు. భూమి, మూలధనం, వ్యవస్థ
శ్రామికులు, వీళ్ళు ఉత్పత్తి కారకులు. ఈ ఉత్పత్తి కారకులు వస్తుత్పత్తిలో పాల్గొని వస్తుత్పత్తి చేస్తారు. కారకులు వస్తుత్పత్తిలో పాల్గొని వస్తుత్పత్తి చేస్తే ఈ వస్తుత్పత్తి చేయడం వలన ఉత్పత్తి కారకులకు ఆదాయాలు వస్తాయి. ఉత్పత్తి కారకులకు ఆదాయం అనేది వస్తుంది. రైట్. ఉత్పత్తి కారకులకు పొందే ప్రతిఫలాలు, ఉత్పత్తి కారకులు ఉత్పత్తిలో పాల్గొంటే వాళ్ళు పొందే ప్రతిఫలాలను మనం ఆదాయాలు అంటాం. ఈ వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మేజర్గా వ్యయం చేస్తారు. వచ్చిన ఆదాయాన్ని ఏం చేస్తున్నారు? వ్యయం దేనికి నాందిగా మారుతుంది? ఉత్పత్తికి నాందిగా మారుతుంది. ఉత్పత్తి పెరుగుతుంటే ఏం పెరుగుతుంది? ఆదాయం పెరుగుతుంటే వ్యయం ఉత్పత్తికి కారణం. దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి. అందుకే ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి అంటాం. ఇలా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైనా సమానంగా ఉండాలంటే ఉత్పత్తి, ఆదాయం, వ్యయం ఈ 3 సమపాలల్లో ఉండాలి. ఈ 3 సమపాలల్లో ఉంటే ఆ కంట్రీ ఎకానమీ ప్రోగ్రెస్గా ఉంటుంది. కాబట్టి ఒక దేశ ఆర్థిక వ్యవస్థ లాభాలలో ఉన్నా, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ఉండాలన్నా ప్రతి దేశంకి ఉత్పత్తి, ఆదాయాలు, వ్యయాలు సమానంగా ఉండాలి. అప్పుడు దేశం. కాబట్టి ఇక్కడ నేను చెప్పిన క్వశ్చన్ ఏంటిది? భారతదేశంలో జాతీయ ఆదాయం లెక్కించే పద్ధతుల గురించి చెప్పేటప్పుడు ఉత్పత్తి, ఆదాయం, వ్యయం ఇలా వచ్చిందని చెప్పిన. అందుకని ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి 3 పద్ధతులు ఉన్నాయి. 1 ఉత్పత్తి పద్ధతి, 2 ఆదాయం పద్ధతి, 3 వ్యయ పద్ధతి అంటాం. రైట్. ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి అని పిలుస్తాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చూడాలి? ఒక్కొక్క పద్ధతి గురించి డిస్కస్ చేయాలి. కాబట్టి ఒక్కొక్క పద్ధతి 1 ఉత్పత్తి మదింపు పద్ధతి. రైట్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకేం కావాలి? ఉత్పత్తి మదింపు పద్ధతి. రైట్. ఉత్పత్తి మదింపు పద్ధతి అనేటువంటి ఒక కంటెంట్ ఎలా ఉంటుంది అనేటువంటి చూద్దాం. ఉత్పత్తి మదింపు పద్ధతి ఎలా ఉంటుంది, ఏ విధానంగా తీసుకుంటారు అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ఏ దేశ ఆర్థిక వ్యవస్థ నడవాలన్నా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రొడక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఉత్పత్తి అనేది ఇంపార్టెంట్. ఉత్పత్తి అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఉత్పత్తి ఇంపార్టెంట్ కాబట్టి ఉత్పత్తి మదింపు పద్ధతి గురించి డిస్కస్ చేద్దాం. కాబట్టి ఒక దేశంలో ఉత్పత్తి జరగాలంటే ఒక 3 రంగాలు ఉండాలి. ఆ 3 వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు అన్నట్టు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవ. ఈ వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు అనేటువంటివి ఉంటే వ్యవసాయ రంగంలో జరిగిన మొత్తం అవుట్పుట్ వాల్యూ, పరిశ్రమల్లో జరిగిన మొత్తం అవుట్పుట్ వాల్యూ, సేవలలో జరిగిన మొత్తం అవుట్పుట్ వాల్యూ. అందుకే వ్యవసాయ, పరిశ్రమ, సేవ ఈ 3 రంగాలలో జరిగే మొత్తం ఉత్పత్తి విలువ, ఈ 3 రంగాలలో జరిగే మొత్తం ఉత్పత్తి విలువను తీసుకొని లెక్కించడమే ఉత్పత్తి మదింపు పద్ధతి. అంతే. రైట్. ఈ 3 రంగాలలో జరిగే మొత్తం కూడా ఏం చూడాలి? వ్యవసాయ అనుబంధ రంగంలో మొత్తం ఉత్పత్తి విలువ, పరిశ్రమల అనుబంధ రంగంలో మొత్తం ఉత్పత్తి విలువ, సేవ అనుబంధ రంగంలో మొత్తం ఉత్పత్తి విలువ. ఈ 3 రంగాలలో తయారైన మొత్తం వస్తు సేవల ఉత్పత్తి విలువను సేకరిస్తారు. అలా సేకరించినటువంటి విలువనే ఒక యూనిట్లుగా గుర్తిస్తారు. అండ్ వ్యవసాయ రంగంలో మొత్తం ఎంత ఉత్పత్తి జరిగింది, ఎంత యూనిట్లు ఉత్పత్తి జరిగింది, పరిశ్రమలు ఎంత జరిగింది, ఎంత యూనిట్ జరిగింది, సేవలు ఎంత జరిగింది, ఎంత యూనిట్లు జరిగిందని చెప్తారు. ఇలా 3 రంగాలలో తయారైన మొత్తం వస్తు ఉత్పత్తి విలువను తీసుకోవడమే ఉత్పత్తి మదింపు పద్ధతి అంటారు. ఇది మ్యాటర్. సో కాబట్టి ఇప్పుడు ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిలో ఏం చేస్తారంటే 2 అంశాలు తీసుకుంటారు. స్థూల విలువ అండ్ అగైన్ నికర విలువ అని ఒక పదాన్ని వాడతారు. స్థూల విలువ, దాంతోపాటు నికర విలువ. స్థూల విలువ, నికర విలువ అంటే ఎప్పుడైనా కూడా నికర విలువ అంటే తరుగుదలను కలిపి లెక్కించగా వచ్చిన విలువ స్థూల విలువ, తరుగుదలను తీసేసి లెక్కించగా వచ్చినటువంటి విలువ నికర విలువ. అందుకే స్థూల విలువలకు నికర విలువకు మధ్య తేడాను తీసుకుంటారు. రైట్. అండ్ అగైన్ ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ఒక దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలలో తయారైన మొత్తం వస్తుత్పత్తి విలువనే మనం ఏమన్నాం? జాతీయ ఆదాయం అన్నాం. కాబట్టి ఇక్కడ జాతీయ ఆదాయం అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈ జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు మేజర్గా కొన్ని ప్రికాషన్స్ అనేటువంటివి ఉంటాయి. సో జాగ్రత్తలు అనేటువంటివి ఉంటాయి. ఏం జాగ్రత్తలు ఉండడం జరుగుతుందంటే ఎప్పుడైనా జాతీయ ఆదాయం అంతిమ వస్తు విలువకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది, మధ్యంతర వస్తు విలువకు ప్రాధాన్యత ఇవ్వదు. ఇది ఇంపార్టెంట్. రైట్. ఎప్పుడైనా అంటే మధ్యంతర వస్తు విలువను ఏం చేయాలి? తీసేయాలి. అంటే మధ్యంతర వస్తువు విలువ తీసుకోకూడదు. మధ్యంతర వస్తువు విలువ తీసుకోకూడదు. మధ్యంతర వస్తువు విలువ తీసుకోకూడదు. రైట్.
రెండోది ఏం తీసుకోవాలి, అంతిమమే తీసుకోవాలి. సెకండ్ హ్యాండ్ గూడ్స్ తీసుకోకూడదు. ఎప్పుడైనా జాతీయ ఆదాయం ప్రస్తుతం తయారైన వస్తుత్పత్తి గురించి చెప్తుంది. గతంలో తయారైన వస్తుత్పత్తి విలువ గురించి తెలియదు కాబట్టి ప్రస్తుత విలువ గురించి మాత్రమే మాట్లాడుతుంది. కాబట్టి ఇక్కడ మనం సెకండ్ హ్యాండ్ గూడ్స్ తీసుకోకూడదు, మధ్యంతర వస్తువు తీసుకోము. మధ్యంతర వస్తువు విలువ తీసుకోము. ఏం తీసుకుంటాం, అంతిమ వస్తువు. ఎప్పుడైనా జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు స్వయం వినియోగం విలువ తీసుకోవద్దు. స్వయం వినియోగం విలువ కలపాలి. స్వయం వినియోగం విలువ ఎప్పుడైనా కలపాలి. అంటే నాకు ఒక ఎకరం పొలం ఉంది. ఆ ఎకరం పొలంలో నాకు 40 బస్తాలు వండినాయి. అప్పుడు 20 బస్తాలు ఉత్పత్తి చేసి నేను అమ్మిన 20 బస్తాలు స్వయం వినియోగం తీసుకున్నాం అనుకో, అప్పుడు నేను 40 బస్తాల విలువ లెక్కించాలి. 40 bags ఆఫ్ వాల్యూ తీసుకోవాలి. ఓకే, రైట్, ఇది ఇంపార్టెంట్. దీని తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే, ఇప్పుడు ఉత్పత్తి మదింపు తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏం తెలవాలి, ఆదాయ మదింపు పద్ధతి. ఓకే, సో వాట్ ఈజ్ ఇన్కమ్ మెథడ్స్? ఆదాయ మదింపు పద్ధతి అంటే ఏంటిది, ఎట్లా తీసుకుంటారు? ఆదాయ మదింపు పద్ధతి అంటే ఏంటిది, ఎట్లా తీసుకుంటారు అనేటువంటి తీసుకుంటే, ఇక్కడ ఆదాయం ఇప్పటిదాకా ఏం తీసుకున్న ఉత్పత్తి. ఎప్పుడైనా ఒక దేశంలో జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఉత్పత్తి విలువ ఇంపార్టెంట్. తయారైన ఉత్పత్తి విలువ తయారు కావాలంటే వస్తుత్పత్తిలో పాల్గొన్న కారకులు అనేది ఉంటారు. వస్తుత్పత్తిలో పాల్గొన్న కారకులు ఎవరు? 1 భూమి, శ్రామికులు, మూలధనం, వ్యవస్థ. ఈ 4 ఉంటారు. వీళ్ళు శ్రామికులు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైనా కూడా భూమి, శ్రామికులు, మూలధనం, వ్యవస్థ, వీళ్ళు వస్తుత్పత్తిలో ఈ వస్తుత్పత్తిలో పాల్గొన్నప్పుడు ఎప్పుడైనా కారకులు ప్రతిఫలాన్ని ఆశిస్తారు. నేను ఏదైనా పని చేస్తే నేను ఎప్పుడైనా ప్రతిఫలాన్ని ఆశిస్తా. ప్రతిఫలం లేనిది ఎవరు కూడా పనిచేయరు. కాబట్టి ఈ ప్రతిఫలాన్ని ఆశిస్తా కాబట్టి శ్రామికులు ఎవరైనా, కారకులు ఎవరైనా వస్తుత్పత్తిలో పాల్గొంటారు. కాబట్టి ఆ పాల్గొన్న వాళ్ళ యొక్క ఆదాయాలను కలపగా వచ్చిన విలువనే ఆదాయ మదింపు పద్ధతి. అంతే, రైట్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అప్పుడు ఏం చేయాలి మనం? ఈ పద్ధతి ద్వారా ఏం చేస్తాం? వ్యక్తులు అండ్ సంస్థలు, వేతనాలు, ప్రభుత్వానికి లభించిన ఆదాయాలు ఇవన్నీ తీసుకుంటారు. అంటే వ్యక్తులు సంపాదించిన ఆదాయం, వస్తుత్పత్తిలో సంస్థలకు వచ్చిన ఆదాయం, వేతనాల రూపంలో వచ్చింది, ఆదాయాల రూపంలో, సో ఇవన్నీ కలపగా వచ్చింది మనకు ఆదాయ మదింపు పద్ధతి. రైట్, క్లియర్. ఇప్పుడు ఈ ఆదాయ మదింపు పద్ధతి అనేటువంటిది ఏం తెలుస్తుంది? ఒక డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్తుంది, పంపిణీ గురించి మాట్లాడుతుంది ఆదాయ మదింపు పద్ధతి. ఒక పంపిణీ గురించి అంటే ఎట్లా మాట్లాడుతుంది? డిస్ట్రిబ్యూషన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆదాయ మదింపు పద్ధతి డిస్ట్రిబ్యూషన్ గురించి ఏం మాట్లాడుతుంది అనంటే, ఒక దేశంలో మొత్తం ఉత్పత్తి ఎంత జరిగింది, ఉత్పత్తి జరగడం వలన ఆదాయాల పంపిణీ ఎంత ఉంది అనేటువంటిది చెప్తుంటుంది. రైట్. ఇప్పుడు ఈ యొక్క ఆదాయ మదింపు పద్ధతి కూడా లెక్కించేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు అనేటువంటివి ఇంపార్టెంట్. ఆదాయ మదింపు పద్ధతి లెక్కించేటప్పుడు కూడా కొన్ని రకాల జాగ్రత్తలు ఇంపార్టెంట్. ఎలాంటి జాగ్రత్తలు ఇంపార్టెంట్? ఆదాయ మదింపు పద్ధతి లెక్కించేటప్పుడు ఇంపార్టెంట్. ఎలాంటి పద్ధతులు ఇంపార్టెంట్ అంటే, ఉత్పత్తిలో పాల్గొన్న కారకాల ఆదాయాలు ఎప్పుడైనా కూడా లెక్కలోకి తీసుకోవాలి. అంటే ఎవరైతే వస్తుత్పత్తిలో పాల్గొంటారో వస్తుత్పత్తిలో పాల్గొన్న ప్రజల యొక్క ఆదాయాలను తీసుకోవాలి. అంటే ఆదాయాలను తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు సంస్థ యొక్క లాభాలు ఉంటాయి. సంస్థ యొక్క లాభాలు అంటే ప్రతి సంవత్సరం సంస్థ అనేది ఉంటుంది. ఈ సంస్థ సంపాదించిన ఆదాయం అనేది ఉంటుంది. ఈ సంస్థ సంపాదించిన ఆదాయం ఎప్పుడైనా కూడా ఆ సంస్థకు వచ్చిన ఆదాయం ఆ సంస్థలో ఉన్న పెట్టుబడిదారులు లేదా ఆ సంస్థలో ఉన్న భాగస్వాములు పంచుకుంటారు. ఆ పంచుకోని లాభాలు అనేటివి ఉంటాయి. పంచుకోని లాభాలను ఆదాయ మదింపు పద్ధతిలో కలపాలి. ఇంకా దీంట్లోనే మిశ్రమ ఆదాయం అనేది కూడా ఉంటుంది. సో మిశ్రమ ఆదాయాన్ని కూడా కలపాలి. మిశ్రమ ఆదాయాన్ని కలపక దేన్ని కలపకూడదు అంటే, చట్ట వ్యతిరేకతమైన ద్రవ్యాలను ఆదాయ మదింపు పద్ధతిలో తీసుకోవద్దు. అంటే ఓవర్ నైట్లోనే కోటీశ్వరుడు కావాలని బెట్టింగ్ పెడతారు. ఈ బెట్టింగ్ ద్వారా సంపాదించిన ఆదాయం ఎప్పుడు కూడా ఇల్లీగల్ ఇన్కమ్. అందుకే ఇల్లీగల్ ఇన్కమ్స్ ఎప్పుడు కూడా జాతీయ ఆదాయ మదింపు పద్ధతిలో ఆదాయ మదింపు పద్ధతులు ఎప్పుడు తీసుకోరు.
ఓకే, ఇవి జనరల్గా మనకు ఆదాయ మదింపు పద్ధతి. దాని తర్వాత ఏంటిది? వ్యయ మదింపు పద్ధతి. వ్యయ మదింపు పద్ధతి ఇది ఇంపార్టెంట్. ఓకే, ఈ వ్యయ మదింపు పద్ధతి అనేటువంటి దాన్ని తీసుకుంటే ఎట్లా తీసుకుంటారు? వ్యయ మదింపు పద్ధతి అనేది ఇంపార్టెంట్. ఎలా తీసుకుంటే హౌ టు క్యాలిక్యులేట్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ మెథడ్. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఏ దేశంలో అయితే ఉత్పత్తి ఉంటుందో ఆ దేశంలో ఆదాయాలు ఉంటాయి, ఆదాయాలు ఉన్న చోట వ్యయాలు ఉంటాయి అంతే. కాబట్టి ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో జరిగిన మొత్తం వ్యయాలను కలపడం ద్వారా వచ్చిన పద్ధతే వ్యయ మదింపు పద్ధతి. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన ఉత్పత్తి విలువ జాతీయ ఆదాయం. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో మొత్తం ఆదాయాలు తీసుకోవడం ద్వారా వచ్చింది జాతీయ ఆదాయం. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశంలో వస్తు సేవల మీద చేసిన వ్యయాలను కల్పగా వచ్చిందే వ్యయ మదింపు పద్ధతి. ఇంతే, క్లియర్. ఓకే, ఇప్పుడు మనకు వ్యయ మదింపు పద్ధతి అనేది తెలిసింది. ఈ వ్యయం ఎవరు చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఎవరు చేస్తారు ఒక దేశంలో వ్యయము? ఎవరు చేస్తారంటే వ్యయం చేసేటువంటి ఒక వాళ్ళు మేజర్గా ఒకటి కుటుంబం వ్యయం చేస్తుంది. రెండోది ఎవరు? సంస్థలు, వ్యాపార సంస్థలు చేస్తారు. మూడోది ఎవరు చేస్తారు? మేజర్గా ప్రభుత్వం చేస్తారు. తర్వాత విదేశీ రంగం. అంతే. ఓకే, ఈ నలుగురు చేస్తారు. ఒకటి కుటుంబం, సంస్థలు, ప్రభుత్వం, విదేశీ రంగం. ఈ నలుగురు వ్యయాలు చేస్తారు. ఈ నలుగురు చేసినటువంటి వ్యయాలను తీసుకొని కల్పగా వచ్చింది. అయితే ఇక్కడ వ్యయ మదింపు పద్ధతిలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యయ మదింపు పద్ధతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యక్తులు, కుటుంబాలు, సంస్థలు, ప్రభుత్వాలు చేసిన వ్యయాలను తీసుకోవాలి. 1. అండ్ బదిలీ చెల్లింపుల వ్యయాలను తొలగించాలి. బదిలీ చెల్లింపులు అంటే ఏంటిది? ప్రభుత్వము ప్రజలకు చేయూతనిచ్చే కొన్ని అంశాలు. అంటే ఏంటిది? బదిలీ చెల్లింపులు, పెన్షన్లు, బదిలీ చెల్లింపులు, పెన్షన్లు, నిరుద్యోగిత భృతి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన ప్రభుత్వం చేసే కొంత సహాయము. ఓకే, ఇలాంటి ఎప్పుడు కూడా మనము వ్యయ మదింపు పద్ధతిలో కలపకూడదు, తీసేయాలి. ఎందుకంటే ప్రభుత్వమే పెన్షన్ ఇచ్చి ప్రభుత్వమే మళ్ళీ తీసుకున్న పెన్షన్ 2000 మళ్ళీ ఖర్చు పెడితే దాన్ని మనం ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మెథడ్లో కన్సిడర్ చేయం. రైట్. అండ్ అగైన్ స్థూల పెట్టుబడి వ్యయం అంటే ఒక దేశం ఎంత పెట్టుబడి చేస్తుందో ఆ పెట్టుబడి వ్యయాన్ని తీసుకోవాలి. రైట్. దాని తర్వాత ఇలా ఒక దేశంలో నిర్ణీత కాలంలో ఉత్పత్తి అయితే ఆ ఉత్పత్తి అయినటువంటి మొత్తం వ్యయాలను మనం జనరల్గా కన్సిడర్ చేయాలి. రైట్. ఇప్పుడు దీని తర్వాత ఓవరాల్గా మనకు ఇప్పుడు ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ఏంటిది, ఆదాయ మదింపు పద్ధతి అంటే ఏంటిది, సో వ్యయ మదింపు పద్ధతి అంటే ఏంటిది, ఎలా తీసుకున్నాం అనేటువంటి డిస్కస్ చేసినాం. ఇప్పుడు మనకేం కావాలంటే ఓవరాల్గా ఒకవేళ కన్క్లూజన్ తీసుకునేటప్పుడు ఏం చేస్తాం మనము, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి విలువ జాతీయ ఆదాయం కాబట్టి ఈ జాతీయ ఆదాయం లెక్కించడానికి 3 పద్ధతులు ఉన్నాయి. ఆదాయ ఉత్పత్తి వ్యయ మదింపు పద్ధతులు ఉన్నాయి. ఈ 3 పద్ధతుల్లో తయారైన వస్తువుల నుండి నికర విలువను మాత్రమే తీసుకోవాలి, మధ్యంతర విలువను తీసేసి సో మొత్తం వాస్తవ విలువను తీసుకోవాలి అనేటువంటి ఒక కంటెంట్ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ ఒక పదాన్ని మనం వాడుతున్నాం, జీవీఏ, ద గ్రాస్ వాల్యూ యాడెడ్. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటిది, మనకు స్థూల విలువ అంటే వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలలో మాత్రమే తయారైన వాస్తవ విలువ గురించి మాత్రమే చెప్పేది జీవీఏ అన్నట్టు. ఓకే, సో కాబట్టి ఈ జీవీఏకు మనకు పన్నులు కలిపితే జీవీఎంపీ వస్తుంది, జీవీఏకు సబ్సిడీలు కలిపితే జీవీఎఫ్సి వస్తుంది. ఇలా వీటిని బేస్ చేసుకొని ఉత్పత్తి ఆదాయ వ్యయ పద్ధతులు అనేటువంటిది లెక్కించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది సో నేషనల్ ఇన్కంలో దేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటువంటి ఒక పద్ధతులు క్లియర్గా చెప్పిన కదా. రైట్. ఇప్పుడు మనకు ఒక కాన్సెప్ట్ తెలిసినాయి, నేషనల్ ఇన్కమ్ అంటే, నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటిది, జనరల్గా ఒక్కొక్క దాని గురించి మనం జనరల్గా డిస్కస్ చేయడం జరిగింది. రైట్. ఇప్పుడు నౌ హియర్ ఈజ్ ద వి నీడ్ వాట్ ఆర్ ద నీడ్. ఇంకా మనకు జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్ చేసేటప్పుడు, జాతీయ ఆదాయం మదించేటప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎలాంటి సమస్యలు జనరల్గా ఎదురు కావడం జరుగును అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఎలాంటి సమస్యలు ఎదురు కావడం జరుగును. ఇంకా మనం గ్రూప్ 1 డిస్క్రిప్ట్ రాసేటప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా ఫార్మేషన్ జరుగుతుంది. ఎలాంటి క్వశ్చన్ ఫార్మేషన్ జరుగుతుంది అంటే జాతీయ ఆదాయ మదింపు పద్ధతిలో ఎదుర్కొనే సమస్యలు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద క్వశ్చన్ గైస్. జాతీయ ఆదాయ మదింపు పద్ధతిలో ఎదుర్కొనే సమస్యలు ఏముంటాయి.
సో జాతీయ మదింపు పద్ధతులు ఎదుర్కొనే సమస్యలు ఏముంటాయి అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ తీసుకుంటే సో జనరల్గా ఏముంటుంది అనేటువంటి చూద్దాం. ఇప్పుడు జాతీయ మదింపు పద్ధతులు ఎదుర్కొనే క్వశ్చన్ అనేది సో దిస్ ఈజ్ ద ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ మిమ్మల్ని మన ఎగ్జామ్లో గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు భారతదేశ జాతీయాయంలో ఎలాంటి మనకు సమస్యలు ఎదుర్కోవచ్చు, ఆ సమస్యలు మనం ఎట్లా పరిష్కరిస్తాం, ఎలాంటి సమస్యలు అనేది ఎగ్జామినర్ చెప్పాలి. ఇప్పుడు ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన అంతిమ వస్తు సేవల విలువను జాతీయాదం అంటున్నాం. ఒక దేశంలో సంవత్సర కాలంలో తయారైన అంతిమ వస్తు సేవల విలువ జాతీయాదం అయితే ఇప్పుడు ఈ జాతీయాదం లెక్కించేటప్పుడు మనకి లెక్కలను ఉత్పత్తి ఆదాయ వ్యయ పద్ధతులు తీసుకున్నాం. ఉత్పత్తి ఆదాయ వ్యయ పద్ధతులు తీసుకున్నాం. అయితే భారతదేశం ఒక విశాలవంతమైన దేశం. ఈ విశాలవంతమైనటువంటి దేశంలో విభిన్నమైనటువంటి వృత్తులు, విభిన్నమైనటువంటి రంగాలు, ఉపరంగాలు, దాంతోపాటు జనాభా కూడా ఎక్కువ ఉంది. సో ఒకటి జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే అన్ని సంస్థలు సరిగా క్యాలిక్యులేషన్ చేయకపోవచ్చు, అకౌంటింగ్ చూడకపోవచ్చు, వ్యక్తులు సంపాదించిన ఆదాయాలు కూడా సరిగా చెప్పకపోవచ్చు, వ్యయాలు చెప్పకపోవచ్చు, ఉత్పత్తి అయిన యూనిట్ల విలువ కూడా అన్ని రంగాలు సరిగా చెప్పకపోవచ్చు. కాబట్టి ఉత్పత్తి ఆదాయ వ్యయ మదింపు పద్ధతులు లెక్కించేటప్పుడు చాలా సమస్యలు అనేటువంటిది మనకు జరుగుతాయి. కాబట్టి జాతీయ మదింపు పద్ధతి ద్వారా వాస్తవ లెక్క జరిగిందని జనరల్గా మనం చెప్పలేం. వాస్తవ లెక్క జరిగిందనేటువంటిది చెప్పలేం. కాబట్టి అప్పుడు ఏం చేయాలి అని అంటే జాతీయాది లెక్కించి చెప్పేటప్పుడు వాస్తవ సమాచారం అనేటువంటిది సేకరించాలి. వాస్తవ సమాచారం సేకరించాలి అంటే వ్యవసాయ రంగంలో మొత్తం ఉత్పత్తి ఎంత అయిందో సమాచారం తెలియాలి. అండ్ అగైన్ పారిశ్రామిక రంగంలో మొత్తం ఉత్పత్తి అయినటువంటి సమాచారం తెలియాలి. సేవా రంగంలో కూడా మొత్తం ఉత్పత్తి అయినటువంటి సమాచారం తెలియాలి. వాస్తవ ఉత్పత్తి సమాచారం తెలిస్తే ఆదాయాలు అండ్ వ్యయాలు అనేటువంటి సమాచారం తెలుసుకోవచ్చు కావచ్చు. కానీ భారతదేశం ఈ సువిశాల దేశం కాబట్టి విభిన్న రంగాలు, వ్యక్తులు, సమాజం, ఉత్పత్తులు, పోకడలు అండ్ భారతదేశంలో ఎక్కువ మంది సమాజం వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఎక్కువగా ఉంది. కాబట్టి ఎగ్జాక్ట్లీ వాళ్ళ అవుట్పుట్ వాల్యూ సరిగా చెప్పకపోవచ్చు, అకౌంటింగ్ అనేటువంటిది సరిగా లేకపోవచ్చు. అందుకే జాతీయతను లెక్కించేటప్పుడు చాలా రకాల సమస్యలు అనేటువంటివి ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్. ఈ చాలా రకాలైనటువంటి సమస్యల్లో తీసుకునేటప్పుడు ఎగ్జాంపుల్ భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ అభివృద్ధి చెందుతున్న దేశంలో ఎప్పుడైనా ఒక దేశ ఎకానమీ దేంతో లెక్కిస్తాం మనం? ద్రవ్యం, డబ్బుతో లెక్కిస్తాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 100 కిలోల బియ్యం తయారైన 100 కిలోల బియ్యాన్ని దేంతో లెక్కిస్తున్నాం మనం? మనీతో మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో మనీతో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికి కూడా పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇప్పటికి కూడా జనరల్గా అందరూ మనీతోనే జనరల్గా ప్రతి వస్తువు కొనట్లే. ఇప్పటి కూడా భారతదేశంలో ఇంకా వస్తు మార్పిడి పద్ధతి అనేది ఉంది. వస్తు వినిమయ పద్ధతి అనేటువంటిది ఇప్పటి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక వస్తువు బదులు ఇంకొక వస్తువు ఇవ్వడమే వస్తు వినిమయ పద్ధతి. కాబట్టి ఇప్పటికి కూడా భారతదేశంలో ఉంది. కాబట్టి మనీతో కొన్ని రకాల మెజర్ మనం చేయకపోవడం వలన కూడా కొన్ని సమస్యలు అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇది ఒక రకంగా చెప్పచ్చు. అలాగే ఇంకొకటి తీసుకుంటే సో మేజర్గా తీసుకున్న భారతదేశంలో వ్యవసాయ రంగం ఉంది. వ్యవసాయ రంగం అంటే ఇంకా గ్రామీణ ప్రాంతాలలోనే ఎక్కువ వ్యవసాయ రంగం ఉంది. ఈ గ్రామీణ ప్రాంతాలలో పండించినటువంటి ఒక పంటలో చాలా వరకు మన ఇండియాలో చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. చిన్న సన్నకారు రైతులు ఉంటే వీళ్ళకి 1 ఎకరం 2 ఎకరాలు 1.5 3 ఎకరాల భూమి ఉంటే వీళ్ళు పండించినటువంటి ఒక పంటలో స్వయం వినియోగం తీసుకుంటారు. స్వయం వినియోగం తీసుకొని మార్కెట్లో కొంతవరకు మాత్రమే అమ్ముతుంటారు. మరి ఇప్పుడు స్వయం వినియోగం విలువ తీసుకోవాలా వద్దా అంటే స్వయం వినియోగం తీసుకోవాలి. కానీ ఎంత ఉత్పత్తి అనేటువంటిది వాళ్ళు సరిగా చెప్పకపోవచ్చు. ఓకే, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనం జాతీయ మదింపు పద్ధతిలో సమస్యలు డిస్కస్ చేద్దాం. రైట్ గైస్, నమస్తే.